టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. ఇవాళ ఆయన శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం జగ్గంపేట, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో ప్రజాగళం సభల్లో పాల్గొనున్నారు. విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఇక విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఎస్కోట చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు దేవీబొమ్మ జంక్షన్లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం ఎస్కోటలో బస చేస్తారు. ప్రస్తుతం విజయనగరంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. చంద్రు, ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు టీడీపీ అధినేత చంద్రబాబు జగ్గంపేటలో బహిరంగ సభ నిర్వహించే దాంట్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో 3 గంటల 15 నిమిషాలకి జగ్గంపేటలోని కోడూరు రంగారావు మైదానంలో ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఆ మైదానంలో హెలిప్యాడ్ ద్వారా హెలికాప్టర్ లో అక్కడికి చేరుకుని అక్కడి నుంచి 3:30 గంటలకు జగ్గంపేటలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్నటువంటి జంక్షన్ లో ఆయన 3:30 నుంచి 5 గంటల వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. అనంతరం రోడ్డు మార్గాన మళ్ళీ హెలిప్యాడ్ కు చేరుకుని 5:30కి బయలుదేరి సాయంత్రం 6:10 నిమిషాలకి విజయనగరం జిల్లా రంగరాయపురం అయితే చేరుకుంటారు. ఈ రోజు చంద్రబాబు షెడ్యూల్ ఈ విధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి నిన్నటికే పూర్తి స్థాయిలో ఈ రోజు చంద్రబాబు పర్యటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలాగే కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో ప్రస్తుతానికి ఈ బహిరంగ సభకు సంబంధించి అలాగే చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్న నేపథ్యంలో హెలిప్యాడ్ ప్రాంగణాన్ని కూడా అధికారులతో కలిసి కూడా నిన్న పర్యటించారు. ముఖ్యంగా ఎస్పీ సతీష్ కూడా జిల్లా ఎస్పీ సతీష్ కూడా ఈ ప్రాంగణాన్ని అలాగే ట్రాఫిక్ మళ్లింపులు తదితర సూచనలు కూడా చేశారు. దానికి తగ్గట్లు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితుల్లో గోకవరంలో ఈ రోడ్లో ఉన్నటువంటి కోడూరు రంగారావుకు చెందినటువంటి స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి కొన్ని సూచనలు కూడా పోలీసులు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు పర్యటన అయితే ఖరారు అయిన నేపథ్యంలో తాజాగా అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులందరూ కూడా సమాయత్తం అయ్యి ఈ రోజు బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పి జ్యోతుల నెహ్రూ కూడా పిలిపించిన నేపథ్యంలో భారీగా జనసందోహంతో ప్రస్తుతం బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ అదే కూటమి సభ్యులందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలో భారీగా జనాలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గ బందోబస్తు కూడా పోలీసులు ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి. అక్కడికే నిన్న కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఎస్పీ కూడా నిన్న తెలియజేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత 3 గంటల ప్రాంతానికి బయలుదేరి చంద్రబాబు అయితే నియోజకవర్గానికి రానున్నారు. ఈ రోజు ఈ బహిరంగ సభ ద్వారా ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ రాజానగరం నియోజకవర్గం కేంద్రంగా కోరుకొండ ఏదైతే గోకవరానికి సమీపంలో ఉన్న కోరుకొండ బస్టాండ్ రోడ్ లో ఆయన ఏదైతే బీజేపీకి సంబంధించి దగ్గుబాటి పురంధరేశ్వరితో కలిసి సభ నిర్వహించిన తర్వాత మళ్ళీ తాజాగా చంద్రబాబు ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం మళ్ళీ బహిరంగ సభ నిర్వహించడంతో ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థులు ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించి నేతల్లోని కొత్త జోష్ నింపేందుకు రాబోయే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు పర్యటన ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈ జగ్గంపేట నియోజకవర్గంలో తాజా బహిరంగ సభ ప్రస్తుతం ఆ నేతల్లో కొంత ఉత్సాహాన్ని అయితే కలిగిస్తోంది. ఏదేమైనా జగ్గంపేట నియోజకవర్గ పర్యటన ఈ రోజు 3:30 నుంచి 5 గంటల బహిరంగ సభలో రోడ్ షోలో పాల్గొనడం, బహిరంగ సభలో చంద్రబాబు అయితే స్థానిక కూటమి అభ్యర్థిగా ఉన్న జ్యోతుల నెహ్రూతో కలిసి ప్రసంగించనున్నారు. ఏదైతే రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తాము పోటీ చేస్తున్న స్థానాల్లో అభ్యర్థులకి సంబంధించి ఒక దిశానిర్దేశం కూడా ఈ రోజు చంద్రబాబు అయితే చేయనున్నారు. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.